ఇంకోటి వేణుస్వామి గారు ఒకటి చెప్పారు మీ గురించి. నేను చెప్పడం వల్లే ఆమె వైరల్ అయింది అని అన్నారు. నిజమేనా అది? మీకు చెప్పారు ఆయన నిజంగా? ఏం చెప్పాలండి, ఎవరికి నచ్చింది వాళ్ళు అంటే నేనేం చెప్పాలి చెప్పండి. అంటే ఆయన మీతో అయితే లేదు లేదు, ఇష్యూ అయిన తర్వాత నేను కలిసాను సార్ని. ఓకే సార్ అలా అనేసరికి నాకే మరి ఎందుకు అన్నారో తెలియదు నాకు. ఓకే తర్వాత కలవలేదు, ఆయన్ని కలిస్తే ఖచ్చితంగా అడుగుతాను ఎందుకు అలా అన్నారు. ఓకే 2 months బ్యాక్ మీరు ఒక స్టోరీ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో, ఫ్రమ్ ద సెట్స్ ఆఫ్ గుంటూరు కారం అని. సో గుంటూరు కారం సెట్స్ నుంచి పిక్స్ పెట్టిన తర్వాత కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ సినిమాలో మీరు లేరు. దానికి రీజన్ ఏంటి? అంటే నేను యాక్ట్ చేశానండి, ఒక 4 days షూట్కి వెళ్ళాను. కానీ నేను అదే అడిగా ఆ టీం వాళ్ళని, ఎందుకు ఇలా అయిందంటే నాతో పాటు యాక్ట్ చేసిన వేరే వాళ్ళని కూడా తీసేశారు. మరి ఆ రీజన్స్ ఏంటో నాకు తెలీదు. సో సరే సినిమాలో ఇలా అవుతూ ఉంటాయి కదా అని చెప్పి నేను ఫీల్ అయ్యాను బాగా. ఇంకేం చేస్తామండి, ఏం అనలేంగా. ఓకే, అంటే చీజ్ బజ్జీ రేంజ్లో ఈ సినిమాలో ఏదైనా కాంటెంట్ ఇస్తారా? మీమ్ టెంప్లెట్స్కి అలా? ఎందుకు బజ్జీ అంత ఇష్టమా మీకు? బజ్జీ అంటే అబ్బాయిలందరికీ బజ్జీలు అంటే ఇష్టం. సినిమా అంతా బాగుంటుంది, ఒక్క సీన్ అని కాదు, మొత్తం కంటెంట్ అంతా చాలా సినిమాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే, అర్జున్ కళ్యాణ్ గారు చెప్పండి సార్. నెంబర్ 1 బుల్షిట్గా మీ ఈ బాబా ఆ బాబా మీకు ట్రైలర్లో చూసాక ఏమనిపించింది? ఇద్దరు అనిపించింది. పోనీ అలా వెళ్ళిపోదాం. ఓకే మీరు చెప్పండి. అంటే రివీల్ చేస్తే బాగోదేమన్న ఉద్దేశంతో అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఆ బుల్షిట్ తాలూకు క్యారెక్టర్ అంటే ఆ ట్రైట్ మా ఇద్దరిలో ఉంటుంది. సో అంటే రెండు గ్రే వర్షన్ ఉంటుంది, పాజిటివ్ వర్షన్ రెండు ఉంటాయి. ఇట్ కీప్ స్విచ్చింగ్ అనమాట. అంటే సినిమా స్క్రీన్ ప్లే వెళ్తున్న కొద్దీ ఆ సైడ్స్ మారుతూ ఉంటాయి. అది సో ఆ బుల్షిట్నెస్ మా ఇద్దరిలో ఉంటుంది సినిమా మొత్తంలో. ఓకే, అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇందాక ఎస్కేన్ గారు చెప్పినట్టు మీకు నిజంగా చీజ్ బజ్జీకి మిర్చి బజ్జీకి తేడా తెలీదా? నిజం చెప్తే జనాలు ఎవరు నమ్మరు, అందరికి కాంట్రవర్సీ కావాలి. నిజమే చెప్పండి పర్లేదు. నేను నిజమే చెప్పానండి, అప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మట్లేదు. మీరు అందుకే మళ్ళీ ఇప్పటికైనా తెలిసిందా లేదా? ఇప్పటికైనా తెలిసిందా? నేను అప్పుడు నిజమే చెప్పా, తెలుసు కాబట్టి నిజం చెప్పా. ఇప్పుడు ఓకే. ఇంకోటి ఏంటంటే ఆయన ఎస్కేన్ గారు మీకు ఆఫర్ చేసినా కూడా మీరు ఆఫర్ రిజెక్ట్ చేసి సినిమా చేశారు. అలా ఏం లేదు, సార్తో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం ప్రాజెక్ట్స్. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.